ఏం చేస్తారు ఇంతకీ రోజు మీరు? నేను డ్రై నట్స్ హల్వా అండి. డ్రై నట్స్ హల్వా. అవునండి. ఓకే ఓకేనండి. సో చక్కగా మంచి స్వీట్ తో స్టార్ట్ చేస్తున్నారు ఉదయశ్రీ గారు. మరి ఫస్ట్ మనం చూడబోతున్నాం డ్రై ఫ్రూట్స్ హల్వా. మరి తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అంజీర్ ముక్కలు 1 కప్పు, సారపప్పు 1/2 కప్పు, జీడిపప్పు 50 గ్రాములు, బాదం పప్పు 20 గ్రాములు, గసగసాలు 2 టీ స్పూన్లు, పిస్తా 20 గ్రాములు, జాజికాయ పొడి చిటికెడు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, కుంకుమ పువ్వు కొద్దిగా, గోంద్ 10 గ్రాములు, నెయ్యి 50 గ్రాములు. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే, ఫస్ట్ గసగసాలు ఉన్నాయి కదా, ఇవి కొంచెం దోరగా వేయించుకోవాలి. సో ఆయిల్ గానీ ఏమి నెయ్యి అక్కర్లేదు? ఏం అక్కర్లేదు, జస్ట్ కొంచెం పచ్చి వాసన ఉంటుంది కదా, అది పోవడానికి దోరగా వేయించుకోవాలి. ఓకే ఓకే, అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం నెయ్యి తీసుకుని ఒక 1/2 చెంచా. ఓకే, ఇది తినే జిగురు అంటారు, గోంద్ అంటారు గుజరాతీలో, ఇక్కడేమో తినే జిగురు అంటారు. ఈ ఆయిల్లో వేయించుకోవాలి. ఇవి కొంచెం ఉబ్బుతాయి అన్నమాట, బబుల్స్ లాగా ఉబ్బుతాయి. ఇవి లోపు చల్లారుతూ ఉంటాయి కదా, కొంచెం గీ తీసుకుని. సో గ్రైండ్ చేయాల్సిన పదార్థాలు ఏవి? ఇవన్నీ? ఇవన్నీ కాదు, అంజీరాను ఇది తినే ఈ రెండే. సో ఇది ముద్ద కావడానికి కొద్దిగా వాటర్. ఓకే, ఇప్పుడు తినే జిగురు కూడా మిక్సీలో వేసి అందులోనే వేసేయాలా? అయిపోయిందండి, అంతేనా? నెయ్యి వేసుకున్నాం కదా, ఇది కొంచెం కాగింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ జీడిపప్పు వేసుకుందాం, తర్వాత బాదం పప్పు, తర్వాత పిస్తా. మిక్సీలో వేయకుండా చాక్తో ఇది సారపప్పు. ఇవి బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడు వేగిపోయాయండి, చిరుపట్లాడుతున్నాయి కదా, వేగిపోయాయి కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం గ్రైండ్ చేసుకున్న అంజీరా ఉంది కదా, అవును, అది దీంట్లో వేసుకోవాలి. సో అయితే మనకి దీనికి బైండింగ్ కి అంజీరు తినేగం అంతే. ఓకే, నెక్స్ట్ తినేగం. ఓకే ఓకే, ఈ గమ్మం మనం ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అంటే ఇప్పుడు మనం వేసుకుని తీసుకునే దానికి? ఇది ఒక 10 గ్రామ్స్ సరిపోతుంది. ఇలాచీ పౌడరు, గసగసాలు ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా, ఇది జాజికాయ అంటారు. ఈ కుంకుమ పువ్వు కూడా వేసేసి కొంచెం లైట్ గా ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకొని ఉండలు చేసుకోవాలి. మరి చల్లారిపోయిన కష్టమేమో కదా, అంటే కొంచెం లైట్ గా మనకు వేడిగా చేయగలిగే చేసేయాలి, మళ్ళీ అంత డ్రై అయిపోతుంది. సో కాంపిటీటర్స్ నెక్స్ట్ వాళ్ళు రెడీగా ఉన్నారండి. ఆల్మోస్ట్ అయిపోయింది వంట. ఏమనిపిస్తోంది ఇప్పుడు వంట చూస్తుంటే? అందరూ ఎవరి వ్యూహాలు వాళ్ళు పన్నుతున్నారు, దీనికంటే బెటర్ గా ఎలా చేయాలి, ఎలా తక్కువ టైంలో చేయాలి, సో ఎంత టేస్టీగా చేయాలి, జడ్జెస్ ని ఎలా ఇంప్రెస్ చేయాలి. అవును. సో అయితే ఫస్ట్ అలా ఉండలు చేసుకోవాలా? ఉండలు చేసుకోవాలి. వీటిని చాక్లెట్స్ లాగా ఈ సిల్వర్ ఫాయిల్స్ ఉన్నాయి కదా, వీటిలో ఇలా చుట్టుకోవాలి. ఓకే, కానీ ఉదయశ్రీ గారు మీరేమో హల్వా అన్నారు కదా, అది అలా ఫస్ట్ ఏమో ఉండలు. మామూలుగా అయితే హల్వా ఇంకొంచెం అంజీరా వేసేసి ముద్దగా చేయొచ్చు. నేను డెకరేషన్ కోసం అని ఇట్లా చేస్తున్నాను అనమాట. ఓకే, చక్కటి స్మైల్ చేస్తూ. ఓకే, సో చక్కగా ప్లేట్ ని డెకరేట్ చేశారు అండ్ హల్వా కూడా రెడీ. సో టైం ఏమో 19 minutes 48 seconds అయింది.